అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం ఏంటి కొత్తగా ఈ కారం కుక్కరుకో అన్నట్ట. సీతారాం, వీళ్ళతో మాట్లాడటం నా వల్ల కాదురా. నువ్వే మాట్లాడితే బెటరేమో. మీరు చెప్తున్నా కరెక్ట్ అన్నా, మీరు కానీ అందరికీ నమస్కారం. అబ్బా మళ్ళీ కారం రా. అయ్యా ఆ చెప్పేది తొందరగా చెప్పేయండి, అవతల మాకు చాలా పనులు ఉన్నాయి. ఇదిగో మధ్యలో మాట్లాడితే నా కోపం వస్తుంది, నేను మర్చిపోతాను. మర్చిపో మాకేంటి. ఇదిగో ప్రతి వాటికి అడ్డం వస్తే నీకు మనీ ఆర్డర్ ఇవ్వను. మనీ డీరా? అదేంటి మనీ డియర్ కదయా. ఇప్పుడు ఎవరన్నా అందుకే మీరు షావుకారు దగ్గర దొరికిపోతున్నారు. కనుకనే మీరందరూ చదువుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడున్నావు? అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏమిటంటే మీ పిల్లలకి మీరైతే మీకు కూడా చదువు చెప్తామన్నమాట. అప్పుడైనా మీకు బుద్ధి వస్తుంది. అంటే ఇప్పుడు మాకు బుద్ధి లేదంటావా? బుద్ధి లేదన్నాడు. చూడండి ఏంటి అన్నాడు. పెద్ద చదువులు చదివి నువ్వేం పిగుతున్నావు? కాకి పెంట వేసుకుని డొక్కు సైకిల్ దొక్కుని నువ్వేంటి మాకు చెప్పేది? అడిగే ఇప్పుడు నేను చెప్పేది ఈ మాత్రం చంపేస్తారా? సీతారాం, వీళ్ళకి నువ్వే చెప్పాలి. నేను చదువు అయితే చెప్పగలను కానీ వీళ్ళని సవర తీయటం నా వల్ల కదయ్యా. అంత అవుతుంది. మీ మంచి కోరే చెప్తున్నాను. మాస్టర్ గారు చదువు చెప్తారు, ఇక్కడ స్కూల్ పెడుతున్నాం. ఏంటి చదువు చెప్పుకోండి కానీ మధ్యలో ఈ స్కూల్ ఏంటంటే మరి ఎక్కడ చదివించమంటావు? వీళ్ళందరి పిల్లల్ని నీ గుడిసెలో ఇరికిచ్చేయమంటావా? ఏం తడి ఉంది, ఏ చెట్టు కింద పెట్టుకోవచ్చు. ఏ చెట్టో చెప్పు, అక్కడే పెట్టుకుంటాం. సరేనండి. అదిగో అక్కడ గొడ్లపాక ఉంది, సగం వేసి వదిలేశారండి. అక్కడ పెట్టుకోండి మీ స్కూలు. రండి రేపు పోదాం రండి. సీతారాం, వీళ్ళ మూర్ఖత్వం. ఏదో వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఏమిటి ఒప్పుకునేది? గొడ్లపాకలదా? మనం చదువు చెప్పేది పిల్లలకే గొడ్లకే. అసలు మన దేశపు జనాల్లోనే ఏదో తేడా ఉందిరా సీత. మోసం చేయటానికి వచ్చిన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. అదే ఏదో మంచి చేద్దాం అనుకుంటాం కదా, వాళ్ళని మాత్రం నీచంగా చూస్తారు. చిసి, ఈ దేశంలో అందరూ ఇంతే. మన దేశమే కాదన్నా, ప్రపంచం అంతా ఇలాగే ఉంది. భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు గలీలోని చంపేసిన చరిత్ర మానవుడిది. గలీలియో చదివింది 8వ క్లాసు, పాఠాలు మాత్రం మర్చిపోలేదే. ఉన్నావురా. సరే, నువ్వు ముందు పాఠాలు నేర్చుకోన్నా. చెప్పటం ముందెళ్ళి ఆ గొడ్లపాక సంగతి చూద్దాం. గొడ్లపాక అంటే 1, 2 ఉంటాయనుకున్నాను కానీ ఇదేమిటి మరి సంతలాగా ఉందే. సరే గాని శుభ్రం చేద్దాం. నాయన, ఇదంతా శుభ్రం చేయాలా? నా వల్ల కాదు, నన్ను వదిలేయి. సద్బ్రాహ్మణుణ్ణి. ఇప్పటికే మీరు వచ్చినప్పుడల్లా ఇంట్లో నీచు వాసన భరిస్తున్నాను. ఇదిగో, అమ్మవారికి కుంకుమార్చన చేసే ఈ చేతులతో ఈ పేడ మొయ్యలేను. నన్ను వదిలేయి తండ్రి. ఊరుకో అన్నా, గోమూత్రం అమృతం అనుకుని నెత్తి మీద జలుకునే నువ్వేనా ఈ మాట? ఏయ్, నీతో మాట్లాడని చూడు. అది బుద్ధి తక్కువ. ఇదిగో, ఇదంతా బాగు చేసేసి స్కూల్ లాగా తయారు చేయి, అప్పుడు వస్తా. మళ్ళీ ఆలస్యమైంది అనుకో, మా ఆవిడ అలుగుతుంది. అదో డ్యూటీ నాకు, దాని అలక తీర్చాలి. నేను వస్తా, నువ్వు చూసుకో. అలా కదయ్యా. ఇదిగో, మీరైనా వస్తారా? వెళ్ళని పిలుస్తున్నారు. బాగు చేస్తా. పోతే బండి, నువ్వు ఒక్కడే చేసుకుంటాలే. ప్రపంచ దేశాల చరిత్రలోకెల్లా భారతదేశపు చరిత్ర అతి పురాతనమైనది, గొప్పది. గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగము అని పిలుచుకుంటాం. రే, ఎవరో వచ్చారు చూడరా. అన్నా, మీరా ఎంత బాగా చదువుకుంటున్నారో చూడు. భారతదేశపు చరిత్ర గురించి చెప్తున్నానండి. గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగం అని పిలుచుకుంటాం. ఆ యుగంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాట. విజయనగర సామ్రాజ్యంలో మణులు మాణిక్యాల్ని కూరగాయల్లాగా తూచి మరి. గారు, మీరు ఆపండి. నువ్వులే అమ్మా. నాన్న, మావ ఎవరో తెలుసా నీకు? మామ? నాకు మామ లేదు సార్. మావ కాదమ్మా, ఉద్యమకారుడు మావో. నువ్వులే నాన్న. కొండపల్లి సీతారామయ్య గారు ఎవరో తెలుసా? సీతారామా? తెలుసా నీకు?
పోనీ బెంగాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం ఎప్పుడు జరిగిందో తెలుసా నీకు? బెంగాల్లో కమ్యూనిస్ట్ నువ్వులే అమ్మా. మన దేశంలో రోడ్డు పక్కన ఇరువైపులా చెట్టులు నాటింది ఎవరమ్మా? అశోక్ చక్రవర్తి సార్. నువ్వులే అమ్మా. సారు మొదట పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526 సారు. ఆముక్తమాల్యద రాసింది ఎవరమ్మా? శ్రీకృష్ణదేవరాయలు సారు. బాగా చెప్తున్నారు పంతులు గారు. సీతారాం నాతోరా. ఏమిటిది సీతారాం? ఇలాంటి చదువుల వల్ల ఏంటి ఉపయోగం? ఈ చెత్త చదువులు చదువుకునే మన దేశంలో ఉన్న విద్యావంతులంతా ఎందుకు చేతకాని చవటల్లా తయారవుతున్నారు? భారతదేశం స్వర్ణయుగం చెప్పుకోవటానికే ఎడ్యుకేషన్ అని పేరు పెట్టారు. మనం కూడా అలా చేస్తే ఎలా? మరి ఏం చేస్తామన్నా? చదివే పుస్తకాల్లో ఉన్నవి అదేగా. మన విప్లవ సాహిత్యం గురించి చెప్పు, శ్రీశ్రీ చెప్పు, కాళోజీ చెప్పు. అన్నా ఇవన్నీ ఆళ్ళకేమర్థం అవుతాయి? చిన్నపిల్లలు. అందుకే బాగా త్వరగా అర్థం అవుతాయి. మన ఉద్యమానికి వాళ్ళ చదువుకి ఏంటన్నా సంబంధం? మరి వాళ్ళు చదివిచ్చేది ఎందుకు? చైతన్యవంతులు చేయడానికి. ఇలాంటి వాళ్ళు మనకి చాలా అవసరం. అన్నా ఆగన్నా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అన్నా. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. మనం ఉన్నది ప్రజలకు పిల్లలకు మేలు చేయడానికి, మన స్వార్థానికి వాళ్ళు వాడుకోవడానికి కాదన్నా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సీతారాం. నేను ఎక్కడో పెద్ద తప్పు చేశాను. నువ్వు చెప్పింది చాలు. స్కూలు లేదు, చదువు లేదు కదా. అన్నా నేను చెప్పేది నాన్న. సీతారాం నీతో పాకిని తీసుకురండి. మీరు గానే ఉండన్నా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సారు? అన్నా నేను లేకపోతే పిల్లలు చదువుకోరన్నా. లక్ష్మణకి కొంచెం కోపం వచ్చింది. 4 రోజులు అయితే మనోడు కోపం అంతా తగ్గించేసి మళ్ళీ వచ్చేస్తాడు. పదండి, స్వర్ణయుగం చెప్దురు గాని. ఈ వేళకి చాలే, నాకు మూడు లేదు. ఇంటి దగ్గర మా ఆవిడ వెయిట్ చేస్తుంది. రేపు చెప్పుకుందాం. వృత్తము భాగాలు రాసుకో. ఏమిట్రా ఎక్కడికి చెయ్యి అధవా. రే నువ్వు ఆ సర్కిల్ వెయ్యి. సర్కిలా సార్? సరే సార్. ఏమిట్రా అది? పలక మీదరా? పలక మీద సార్? కాదు సార్, పలక మీద కాదు. బయటికి వెళ్తే ఇంకా బాగా వస్తుంది. రే నువ్వు జీవితంలో బాగుపడవరా. వీళ్ళని బాగు చేయటం నా వల్ల కాదు భగవంతుడా. ఏమ్మా నువ్వు ఒక్కదానివే ఉన్నావే, నువ్వు వెళ్ళకపోయావు? నేను ఎక్కలు రాస్తాను. చదువుకుంటావా? నీ ఒక్కదాని కోసం స్కూల్ పెడతారు. చెయ్యి. నాది బుద్ధి తక్కువ. ఏటి అంత పెద్ద శబ్దం వచ్చేసినది? ఏటైపోయినది? అబులసా సీతారాంని పోలీసులు కాల్ చేశారని మన ఊరోళ్ళు అనుకుంటున్నారు. నీకెలా తెలుసు? ఈ షర్ట్స్, బుక్స్, చాక్లెట్ పేపర్స్, ఇన్ని క్లూస్ వదిలేసావు కదా. పర్లేదు, నీకు బుర్రుందే. నాగరాజుని తీసుకెళ్ళావంట. వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఏ తినేస్తానా? రేపు పొద్దున కల్లా తీసుకొచ్చేస్తాను. తర్వాత ఏ కాలేజ్కి అమ్ముకుంటారో అమ్ముకోమను. ఒక్క 2-3 అవర్స్ అక్కడెక్కడైనా పక్కన రిసార్ట్లో వెయిట్ చేయొచ్చు కదా. నేను వైజాగ్ ఫ్లైట్ పెట్టుకుని వచ్చేస్తాను. ఐఎమ్ నాట్ రైడింగ్ ఎ బ్లడీ బైసైకిల్, ఐఎమ్ రైడింగ్ ఎ కార్. పిల్లలకు ఒకసారి ఊరు చూపించినట్టుంటుందని. వదిలే, నెక్స్ట్ టైం చూద్దాం. బై బై బై. అభి వెయిట్. అలా వెచ్చగా ఉంది కదక్క. బళ్ళు ఎవరో తిరుగుతున్నారా? ఎవరు? పంపు తీసి మళ్ళీ ఆ మాట ఎప్పుడో పోయాడు కదరా. దయ్యమై ఉంటుందేమో. దెయ్యమా?
సీత గారు నానా అభిలాష బాగా చదువుకుంటున్నారా? ఇంకా పడుకోలేదే? స్కూల్ తెల్లారక కదా. ఏంటిది? మిమ్మల్ని పోలీసులు చంపేశారనుకున్నామే, చంపలేదా మిమ్మల్ని? నన్ను తీసుకెళ్ళింది లక్ష్మణ్నే కదరా, ఏం చేస్తాడు? మంచి చెడు మాట్లాడుకున్నాం అంతే. మరా తుపాకీ శబ్దం? మీరందరూ నక్సలైట్లు అంట కదా, కనిపిస్తే పోలీసులు కాల్ చేస్తారంట కదా. నీకెవరు చెప్తున్నారు ఇదంతా? ఆ ఊళ్ళో వాళ్ళు. బుద్ధిగా స్కూలుకు పంపించమంటే ఆలోచిస్తారు కానీ ఇలాంటి దిక్కుమాలిన కౌరులు బాగానే చెప్తారు. ఓ ఇల్ల ఇంకా షౌకర్ మనుషులేమో అని. ఏమయ్యా నువ్వు ఇంకా చావలా? చాలా ఆశలు పెట్టుకున్నావే. నీ కొడుకుని కలెక్టరో జడ్జో చేసి కానీ చావను. మరి ఆ తుపాకీ శబ్దం ఏంటి? అదే అడవిలో వస్తుంటే పెద్ద పులి కనపడింది, తప్పలేదు. ఏంటంటే నువ్వు అక్కడివే పులిని? అవును, నీకు ఆ సమయంలో అడవిలో ఏం పని? చెప్పను, చూపిస్తా. ఏం తెచ్చానో చూసుకోండి. బొమ్మలు. ఇదిగోరా, ఇదిగో నువ్వు తీసుకో. ఆడుకో. పిల్లలందరికీ ఏదో ఒకటి ఇచ్చావు, పెద్దోళ్ళకేంటి? పెద్దోళ్ళకా? ఇదిగో పెద్దది, బాగా ముందుకు వచ్చి డాన్స్ ఆడండి. ఇదిగో ఇలా ఇలా పెట్టుకోండి. బాగుందా? బాగుంది బాగుంది. ఏం తుపాకీ కావట్లేదు? మీకేమైనా అయిపోయిందేమో అని బాగా భయపడిపోయాను సీత గారు. మీరు లేకపోతే స్కూల్ లేదు, ఏమీ లేదు. సుబ్రహ్మణ్యం గారు కూడా రావట్లేదు. నన్ను మళ్ళీ అబ్బులానే పిలుస్తున్నారు అందరూ. సరే సరే, ఇంకా అలా జరగదులే. నీవు వచ్చేసాగా. హే, నీకెందుకా తుపాకీ? ఇటు ఇవ్వు. అరే నిజంగా పులిని కాల్చారా మీరు? ఏ నమ్మవా? అయితే కాల్చలేదు. మరి ఆ శబ్దం? వస్తూ వస్తూ చెట్టు దగ్గర కాలు జారింది, తుపాకీ పేలింది, అంతే. మీరు అసలు ఈ తుపాకీతో ఎప్పుడైనా ఎవరినైనా కాల్చారా? అమ్మో లేదు. ఓ మనిషి ప్రాణాలు తీటువే. మనిషిని వదిలేయండి, ఏమైనా జంతువులు, పులి, సింహం, కుక్క, నక్క, చిన్న కుందేలు ఎవరిని చంపినప్పుడు ఎందుకు తుపాకీ నాకు ఇచ్చేయండి. నీకెందుకు గన్ను? ఇటు. మిమ్మల్ని ఎవరైనా కాల్చడానికి వస్తే వాళ్ళని కాల్చేస్తా. పెద్ద కాల్చే మాకు నువ్వు నేను ఒకటే, ఎవరికి హాని చేయలేవు. అవును, అందరికి ఏవేవో తెచ్చిచ్చారు, నా కోసం ఏం తెలియదా? ఎక్కడా ఎక్కడా? ఇప్పుడు కాదు, రేపు సంతలో ఇస్తా. చెప్పండి సీత గారు. చెప్పాగా, రేపు సంతలో, అంతే.